నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు అయితే సమాచారం అందుతుంది. అయితే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు త్వరలో రాష్ట్రానికి రాబోతున్నట్టు, రాష్ట్రానికి వచ్చే క్రమంలో దర్యాప్తు సంస్థలు తీసుకురాబోతున్నట్టయితే విశ్వసనీయ సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఇతరుల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, అలాగే సినీతారుల ఫోన్లు, కొందరు ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సంభాషణలు విని బెదిరింపులు, వేధింపులు గురి చేశారు. చాలా ప్రత్యర్థులను దెబ్బ కొట్టారనేది ఈ కేసులోని ప్రధాన ఉద్దేశం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. అయితే కొద్ది నెలలుగా ఈ యొక్క వ్యవహారం అయితే స్తబ్దుగా మారింది. అయితే విచారణ తెర వెనుకైతే విచారణ జరుగుతున్నప్పటికీ స్తబ్దుగా మారిన సందర్భం కనిపిస్తుంది. అయితే తాజాగా అయితే ఇక వేగవంతమైనట్టు కూడా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు హరీష్ రావుపై ఇప్పటికే కేసులు వరుసగా నమోదవుతున్నాయి, మరోవైపు దర్యాప్తు విచారణ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో అమెరికాలో అయితే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారు. అనారోగ్య కారణాల వల్ల అక్కడ ఉన్నారంటూ కూడా ఆయన తరపున అయితే వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంతో ముందుకెళ్తుంది. అన్ని రకాల కూడా ఎందుకు ఆయనను తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఈ కేసులో విచారణలో ఆయన పాత్ర ఏంటి, ఆయన అవసరం ఏందనే దానిపైన కూడా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం, అలాగే కేంద్రం కూడా ఇక్కడ అమెరికా సంబంధించిన దర్యాప్తు సంస్థలు కూడా మాట్లాడడం, ఇంటర్పోల్ కూడా వ్యవహారం ఇవంతా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కీలకమైన వ్యక్తి. ఈ విచారణలో ఆయన వస్తే అసలైన విషయాలన్నీ కూడా బయటపడతాయి. ఆ విచారణలో ఆయన చెప్పే ఆన్సర్లను బట్టి కూడా ఈ కేసు దర్యాప్తు అయితే ముందుకెళ్తుంది. అందుకోసమే ఆయన అవసరమైతే తప్పకుందని కూడా దర్యాప్తు భావిస్తుంది. ఇక ఆయన ప్రభాకర్ రావు గారి యొక్క వర్షన్ కనుక విస్తే, నేను ఒక అధికారిని, నేను చాలా నా పని నేను చేసుకునే అధికారిని, ఎలాంటి దురుద్దేశంతో నేను విధులైతే నిర్వర్తించలేదు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు, నా పని నేను చేశాను, ఇప్పటికి కూడా నేను విచారణకు సహకరిస్తాను, ఎలాంటి మీరు ఒకవేళ నేను అమెరికాలో అనారోగ్య కారణాల వల్ల ఉన్నాను, త్వరలో అది కూడా ముగించబోతుంది, నా వీసా కూడా గడువు అయిపోతుంది, నేను త్వరలో వస్తాను, అప్పట్లో మీకు వర్చువల్గా కూడా మీకు అందుబాటులో ఉంటాను, మెయిల్స్ ద్వారా కూడా మీకు సమాచారం ఇవ్వడానికి, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇక ఆయన కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్ళిపోయారు. సో ఈ కేసులో కీలకమైన వ్యక్తి ఆయన కేంద్రంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగింది. సో విచారణ చేస్తే అసలైన విషయాలు బయటపడుతున్నాయనేది కూడా ప్రభుత్వ వర్షన్. ఇక మరోవైపు చాలా విషయాలు టెక్నికల్గా చాలా అంశాలు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దాంతోపాటు ఆయన సంబంధించిన పాస్పోర్ట్ రద్దు కూడా చేశారు. తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఇక దారులన్నీ మూసిపోయినట్టే కూడా సమాచారం వస్తుంది. అయితే తాజాగా ఆయన మాత్రం అక్కడ కోర్టుకైతే ఒక పిటిషన్ వేశారు. నేను ఒక రాజకీయ శరణార్థిగా గుర్తించాలి, నేను ఇక్కడ కొందరు రాజకీయాల వల్ల నేను బలైపోతున్నాను, నన్ను టార్గెట్గా చేస్తూ కూడా నాపై కూడా నా పేరు ప్రస్తావన వస్తుంది, నన్ను శరణార్థిగా భావించాలి నన్ను అంటూ కూడా ఆయన అమెరికాకు సంబంధించిన వ్యవస్థలకైతే ఇచ్చారు. మరి దానికి సంబంధించిన అక్కడ కోర్టులు కానీ అక్కడ పరిస్థితులు మరి నిర్ణయం తీసుకుంటాయా, అక్కడి చట్టాలు ఎలా ఉంటాయో మాత్రం తెలియాలి. మరోవైపు గ్రీన్ కార్డు హోల్డర్ కూడా అయినట్టు కూడా సమాచారం వస్తుంది. గ్రీన్ కార్డు హోల్డర్ అయితే ఆయన ఇటువైపు తీసుకురావడానికి చాలా కష్టమవుతున్నట్టు కూడా మరోవైపు వినిపిస్తోంది. మరి ఏదేమైనప్పటికీ ఇటు లుకౌట్ నోటీసులు జారయ్యాయి, రెడ్ కార్నర్ నోటీసు జారయ్యాయి. త్వరలో ఇక ఖచ్చితంగా రాష్ట్రానికి రావడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా మరి ఈ కేసు ఎటు వెళ్తుంది, ఎవరెవరు బయటకు వస్తారని తెలియాలి. ఏదేమైనప్పటికీ కొంతకాలం అంటే ఒక్కొక్కరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరంటే బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ను వినియోగించుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా అంటే ప్రత్యర్థుల యొక్క గుట్టును కూడా తెలుసుకున్నారు, వాళ్ళ యొక్క పసిగట్టు కూడా వాళ్ళని దెబ్బ కొట్టారనేది కూడా ప్రధాన ఆరోపణ. మరి ఆయన వస్తే ఏం జరుగుతుంది, విచారణ ఎదుర్కొంటారా, రాకుండా అమెరికాలో ఉండిపోతారా, మరి అక్కడ వ్యవస్థల్లో లోటుపాట్లు అర్థం చేసుకొని అక్కడే ఉండిపోతారా, లేకపోతే అక్కడ ఇంటర్పోల్ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి తీసుకొస్తుందని చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇదిగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది. అంటే ఈ నెల 10 లోపే అసలు అవసరమైతే 10 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రానికి తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక విజయోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి, ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తీసుకొస్తే ఇంకా 3 డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ డిసెంబర్ 10 తర్వాత రాష్ట్రానికి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు పూర్తయ్యాయని తెలుస్తోంది. సో కీలకమైన వ్యక్తి ఈయన, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్న నేతృత్వంలో ఈయన నేతృత్వంలోనే అంతా జరిగింది. ఒకవేళ ఈ విచారణకు సంబంధించిన కీలకమైన సమాచారం విషయాలు కూడా ఈయనను విచారిస్తేనే తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. మరి ఈ సందర్భంలో ఈ కేసు ఎటు వెళ్తుంది,
ఆయన రాష్ట్రానికి వస్తే ఏం జరగబోతుంది, ఇటు బీఆర్ఎస్ ఈ సందర్భంలో ఎట్లా ఒకవైపు బీఆర్ఎస్ నేతలపై వరుసగా ఇటు కేసులు పడుతున్నాయి, ఇటు విచారణ సంస్థ కూడా చాప కింద నీరులాగా విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఫోన్ ట్యాప్ ఒకవైపు కొంతమంది ప్రతిపక్షాలు మాత్రం కావాలనే కొంతకాలం అట్లా హైప్ చేయడానికి తీసుకు తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకెళ్ళదు, ఎవరిపై కూడా కేసులు పడవని ఇటు ప్రతిపక్షాలు కొంతమంది పార్టీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంప్రమైజ్ రాష్ట్ర ప్రభుత్వం అవుతుందా, కొంతకాలం అంటే ఒక ప్రచారం కోసమే డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుతుందా, లేకపోతే అసలైన వ్యక్తుల్ని కూడా బయటికి తీస్తుందని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.